హాయ్ హలో అందరికీ. ఇప్పుడు నేను ఒక రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాను. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసిద్దాం. డ్రై ఫ్రూట్స్తో ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో నేనైతే ప్రజెంట్ కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొన్ని తీసుకున్నాను అనమాట. పెద్దగా అయితే ఏం లేదు. ఈ డ్రై ఫ్రూట్స్ని మనం జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. మా ఇంట్లో అయితే ప్రజెంట్ క్యాష్యూ అండ్ ఆల్మండ్ మాత్రమే ఉన్నాయి. మీ దగ్గర వేరే ఇంకా వాల్నట్స్ అవి ఇవి ఉంటే అవి కూడా వేసుకోవాలి. సో రోస్ట్ అయితే చేసేసాను. ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము పౌడర్. టడాన్, పౌడర్ అయితే రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని మనకు కావాల్సినన్ని రోజులు స్టోర్ చేసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్టోర్ అవుతుంది, ఖరాబ్ కాకుండా. సో పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదా, చక్కగా మెత్తగా. ఈ పౌడర్ని మనం చిన్నపిల్లలకి మిల్క్లో ఇంకా రాగి జావా వాటిలలో ఒక 2 స్పూన్స్ వేసి ఇచ్చామనుకోండి, వాళ్ళు చక్కగా హెల్తీగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు, అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చక్కగా ఉంటుందన్నమాట. పెద్దవాళ్ళంటే డ్రై ఫ్రూట్స్ తింటారు, చిన్నపిల్లలు తినలేరు కదా. సో వాళ్ళకి ఇలా పౌడర్ చేసి పెడితే కనుక వాళ్ళు హెల్తీగా ఉంటారనమాట. ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది.